హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్ అండ్ మోర్. మేము రీసెంట్గా గుజరాత్ వెళ్ళామండి. అయితే అక్కడ స్టార్టింగ్ విజువల్స్ అనమాట మేము వెళ్తున్నప్పటిది. సో అక్కడ నేను విజిట్ చేసిన ఒక హిస్టారికల్ ప్లేస్ అద్లాజ్ స్టెప్ వెల్. దీని గురించి నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను అండ్ చెప్పబోతున్నాను. సో ఇది అద్లాజ్ స్టెప్ వెల్. ఇది గాంధీనగర్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. సో ఈ అద్లాజ్ స్టెప్ వెల్ని అరౌండ్ 15th సెంచరీలో రాణా వీర్ సింగ్ గారు కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ వర్షాలపైనే నీటి నిల్వలని అంటే నీటి అవసరాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటర్ షార్టేజ్ని తగ్గించడం కోసం ఈ అద్లాజ్ స్టెప్ వెల్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు రాణా వీర్ సింగ్ గారు. అయితే ఆ సమయంలో ఒక వేరే కింగ్ మొహమ్మద్ బేగ్డా ఈయన ఈ రాజ్యంపై దండయాత్రకు వచ్చినప్పుడు ఆ దండయాత్రలో రాణా వీర్ సింగ్ గారు చనిపోతే ఆ రాణి గారు రాణా వీర్ సింగ్ గారి భార్య రూపాబాయ్ ఆవిడ చాలా అందగత్తని. ఆవిడ్ని ఈ మొహమ్మద్ బేగ్డా పెళ్లి చేసుకుంటానని అడిగారని. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఈ స్టెప్ వెల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆవిడ కండిషన్ పెట్టారని. అయితే ఆవిడే దగ్గరుండి ఈ స్టెప్ వెల్ని ఈ బేగ్డా మొహమ్మద్ గారి సహాయంతో కంప్లీట్ చేయించారని చెప్తారనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత మరి నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆవిడ ఈ బావి చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత ఈ బావిలోనే దూకి చనిపోయారనేసి ఒక కథనం ఉందన్నమాట. అందుకే దీన్ని రాణి కా వావ్ అని కూడా అంటారు. రాణి యొక్క బావి అని అర్థం. అలానే ఈవిడ చనిపోయే ముందు కొంతమంది మత గురువుల్ని కూడా ఈ బావిలోని నీటితో స్నానం చేసి దానివల్ల ఈ స్నానం చేయండి అని కోరారని, దానివల్ల ఈ నీరు ప్యూరిఫై అవుతుందని చెప్పి కూడా కోరుకున్నారని చెప్పి ఒక కథ ఉందన్నమాట. సో ఈ బావి కథ ఏదైనా కూడాను అద్భుతమైన కన్స్ట్రక్షన్. నేను ఇందాటి నుంచి ఈ వీడియోలో మనం చూస్తున్నట్టయితే మంచి స్కల్ప్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. కిందకి చాలా మెట్లు దిగి వెళ్ళాలి. చాలా అంటే మరీ ఆయాసపడిపోయేంత కాదు, కానీ కిందకి బాగా మెట్లు దిగి వెళ్ళాలి. ఎంత లోతుగా చక్కగా కట్టారు, ఎంత ఫ్యూచరిస్టిక్గా ఆలోచించారు వాళ్ళు అన్నది అర్థమవుతుంది. అది మనం ఒక సింపుల్ బోర్ తవ్వాలంటే ఇప్పుడు 1,00,000 ఆలోచనలు ఆలోచిస్తాం, కానీ ఎంత చక్కగా ఎంత ఫ్యూచరిస్టిక్గా వాళ్ళు ఆలోచించారు, ఎంత బాగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ నుంచి మనం ఒక వైపు నుంచి చూస్తూ ఉంటే ఎన్ని పిల్లర్స్ని దాటుకొని అవతల వైపు కనిపిస్తోందో చూడొచ్చు అనమాట. నాకు కొంచెం కార్తికేయలో చూసిన వెల్ గుర్తొచ్చింది, కార్తికేయ 2లో చూసిన వెల్ గుర్తొచ్చింది. మరి ఇది అదా కాదా అన్నది నాకు తెలీదు. ఒకవేళ అదే అయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇది మేము విజిట్ చేసిన అద్లాజ్ స్టెప్ వెల్ అనమాట. అద్భుతంగా ఉంది. ఇంకొంచెం జనాలు వెళ్ళేవాళ్ళు కొంచెం మెయింటెనెన్స్ చేయగలిగితే, మేము వెళ్ళి ఏమిటి క్లీన్ చేయాలా అని అనడం కాదు, నేను చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎటువంటి చెత్త చేయకుండా ఉంటే అంతే చాలండి. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్లోని గుజరాత్లో అనే కాదు, చాలా ప్లేసెస్లో, ఈవెన్ గుజరాత్ వెళ్తున్న ట్రైన్ కూడా వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ట్రైన్ సర్వీస్ చాలా బాగుంది. బట్ వెళ్తున్న జనాలు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. ఇంకా క్లీన్లీనెస్ ఎలా మెయింటైన్ అవుతుంది? ఇదండి ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.